హలో వ్యూవర్స్, మేము మీ అనంతపురం అబ్బాయిలమండి. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ రోజు మేమైతే మన అనంతపూర్లో అతి పురాతనమైనటువంటి లేపాక్షి ఆలయాన్ని అయితే చూపిస్తూ వివరిస్తాము. ముందుగా మనం లేపాక్షికి ఎలా చేరుకోవాలో చూద్దాం రండి. ఒకవేళ మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే మాత్రం అనంతపూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళండి. అక్కడైతే మనకు హిందూపూర్ ఎర్లీ మార్నింగ్ 5:15కి యలహంక ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అలాగే ఈ ట్రైన్ టికెట్ ఒక్కో పర్సన్కి 60 రూపీస్ అవుతుంది. ట్రైన్స్ అయితే చాలానే ఉన్నాయి, కానీ ఈ ట్రైన్కి వెళ్తే తొందరగా చేరుకోవచ్చు అని ఇలా ప్లాన్ చేసి అయితే చెప్తున్నాం అనమాట. అలా ముందుగా హిందూపూర్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకొని అక్కడి నుంచి బయటకు వెళ్తే స్ట్రైట్గా ముందుకు వెళ్తే మనకు మెయిన్ రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్డుకి రైట్ సైడ్ తిరిగి అక్కడ ఫుట్పాత్ మీద నిలబడితే అక్కడ ప్రతి 10 నిమిషాలకు ఒక ఆటో లేదా బస్సు అయితే వస్తాయన్నమాట. అందులో మనం ఎక్కి లేపాక్షికి అయితే చేరుకోవచ్చు. అలానే ఆటోకి అయినా బస్సుకి అయినా కానీ 30 రూపీస్ టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఈరోజు మేమైతే అనంతపూర్ నుంచి లేపాక్షికి మా బైక్లో అయితే వెళ్తున్నాము. రండి అది కూడా చూద్దాము. ఇప్పుడు మేము వెళ్తుంది NH44 బెంగళూరు హైవే. ఇది చూడండి, ఇక్కడే మేమైతే 640 రూపాయలకి పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా మా అద్భుతమైన జర్నీని అయితే స్టార్ట్ చేసామన్నమాట. మాతో పాటు ఈ జర్నీని చూస్తూ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే చేస్తుంటాము. ఇది కియా కార్ల కంపెనీ. ఇది మన రాష్ట్రం, మన జిల్లాలోనే ఉంది. చూడండి, ఇక్కడ మధ్యలో వెళ్తుంటే చిన్నపిల్లోడు ఎంతో ఆనందంగా సూపర్ అంటూ నవ్వుతూ మనకు హాయ్ అయితే చెప్తున్నాడు. మేమైతే లేపాక్షికి అయితే చేరుకున్నాము. ముందుగా ఇక్కడైతే కార్ లేదా బైక్ పార్కింగ్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అవుతుంది. ఇంకా మేమైతే బైక్ని పార్కింగ్ చేసి ముందుగా మన లేపాక్షి మెయిన్ టెంపుల్ అయినటువంటి వీరభద్ర ఆలయాన్ని అయితే చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు ఈ బోర్డులో అయితే చూపించారు. ఇది చూసుకొని మనం మెయిన్గా గుడి లోపలికి అయితే వెళ్దాం రండి. ఈ టెంపుల్ మనకు 3 స్టేజ్లో ఉంటుంది. అందులో మొదటి భాగం ఎడమ వైపు. చూద్దాం రండి. ఇవన్నీనా చుట్టూ ఉంటాయి భయ్యానా? పాత హిస్టారికల్ ఉన్నట్టు 16th century రా. అన్నీ వచ్చేసి మనకి 74 స్తంభాలు అన్నమాట. అలా చూస్తూ వెళ్తే మనం టెంపుల్ వెనక వైపు అయితే వెళ్దాము. అక్కడ కూడా చూసుకొని కొంచెం కుడి వైపుకు వెళ్తే
ముందుగా వెళ్తే అక్కడ మనకు సీతమ్మ వారి పాదం అడుగు అయితే ఉంటుంది. రండి వెళ్ళి చూసేద్దాం. అలా ఆ సీతమ్మ పాదం చూసుకొని పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. అది చూసి కొంచెం పక్కకు వస్తే అక్కడ ఆ ఆలయం నిర్మాణం జరిగే సమయంలో ఇక్కడ శిల్పులు మరియు పనివారు ఇక్కడ కూర్చొని భోజనం చేశారట. అలా ఇవన్నీ చూసుకొని కుడివైపు ఉన్న ద్వారంలో నుండి రెండవ భాగంలో ఉన్న వాటిని చూద్దాం రండి. అలా లోపలికి వెళ్తే ముందుగా మనకు 800 ఏళ్ళ క్రితం నాటి చోళరాజు మాధవవర్మ ప్రతిష్ఠించిన శివలింగము ఇది చూడండి. ఈ శివలింగాన్ని దర్శించుకొని ముందుకు వెళ్తే అక్కడ తులసి కోట ఉంది. అది చూసుకొని ముందుకు వెళ్తే అక్కడ కన్నడ భాషలో లిపి ఉంటుంది చూడండి. ఇది చూసుకొని మనం ఇప్పుడు నాట్యం మండపంలోకి అయితే వెళ్దాము. సో అక్కడ కూడా చూసేద్దాం రండి. ఇక్కడ కనిపిస్తుందంతా నాట్య మండపం అన్నమాట. దీనిని నిర్మించాలనే ఆలోచనే చాలా గొప్పది. ఎంతో అందంగా అద్భుతంగా నిర్మించారు. ఈ మండపం సీలింగ్ వేసిన బొమ్మలు రామాయణ మహాభారత కావ్యాలను చాలా అద్భుతంగా వర్ణించారు. వాయిద్యకారులు వివిధ వాయిద్యం చేస్తున్నట్లు శివపార్వతులు ఇద్దరు వీటిని ఆస్వాదిస్తున్నట్లు నిర్మించారు. ఈ ఆలయం 15వ శతాబ్దంలో విజయనగర కోశాధికారి అయినటువంటి విరుపాన్న ఆయన తమ్ముడు వీరన్న 70 స్తంభాలలో ఈ వీరభద్ర ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అలా చూస్తూ ముందుకు వెళ్తే వీరభద్రుడు ఉన్నటువంటి గర్భగుడి అయితే ఉంటుంది. రండి చూద్దాం. స్కంద పురాణం ప్రకారం ఈ లేపాక్షి వీరభద్ర ఆలయం వచ్చేసి 108వ క్షేత్రాలలో ఇది ఒకటి. నాట్య ప్రాంగణంలోనే లేపాక్షిలో హైలైట్ అయినటువంటి గాలిలో వేలాడే స్తంభం ఉంది. రండి వెళ్ళి చూసేద్దాం. ఈ స్తంభాన్ని ఒకటే ఎందుకు ఇలా పెట్టారు అంటే, ఒకవేళ ఏ కారణం వలన అయినా ఈ ఆలయం కూలిపోయే ప్రమాదం ఉంటే, ఏదైనా భూకంపాల వలన లేదా ఇతర కారణాల వలన వచ్చినప్పుడు ఈ వేలాడే స్తంభం కిందకు వాలి మిగతా ఏ స్తంభం పడకుండా ఈ స్తంభం కట్టడి చేస్తుందన్నమాట. అందుకే ఈ లేపాక్షిలో ఈ స్తంభం ఫేమస్ అనుకుంటాం. కానీ బయట ఇంకా ఇలాంటి అద్భుతాలు చాలానే ఉన్నాయి. రండి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నది దేవగన్నేరు చెట్టు. ఇది చాలా ఏళ్ల నాటిదట. కనిపిస్తున్న ఏకశిల నాగ శివలింగం అయితే చాలా అందంగా అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ ఏకశిల నాగ శివలింగం వెనుక ఒక స్టోరీ అయితే ఉంది. అదేంటంటే, ఈ లింగాన్ని చెక్కుతున్న శిల్పుల వల్ల అమ్మ వంట చేసేదానికి ఇంకా కొంచెం సమయం పడుతుంది అని శిల్పులు వాళ్ళ అమ్మ వంట చేసేలోపు బయటకు వచ్చేలోపు ఆ శిల్పులు ఈ నాగలింగాన్ని ఇంత అద్భుతంగా నిర్మించారు. ఈ నాగ శివలింగాన్ని చూసి ముందుకు వెళ్తే ఇక్కడ బాల వినాయకుడు ఉంటాడు. అలా ఈ గణేష్ విగ్రహాన్ని చూసి ముందుకు వెళ్తే ఇక్కడ పూర్తి కాకుండా ఉన్న ఈ కట్టడమే కళ్యాణ మండపం. ఈ మండపం పూర్తి కాకుండా ఉండటానికి కారణమే ఈ రక్తపు చారలు. అది ఏంటి అంటే, అచ్యుత రాయల కోశాధికారి అయిన విరుపాన్న రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ డబ్బుతో ఈ ఆలయం నిర్మాణం చేశాడు. అలా ఈ ఆలయం చాలా వరకు పూర్తయ్యి ఈ కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో ఈ విషయం రాజుగారికి విరుపాన్న గారి వ్యతిరేకులు ఎవరో చెప్పడంతో విరుపాన్న రాజుగారు వేసిన శిక్ష కన్నా
ముందుగానే ఆయన 2 కళ్ళు తీసి ఇక్కడ ఈ గోడకు విసిరేశాడు. ఈ రక్తపు మరకలే ఇవి. అలాగని ఇక్కడ రక్తం చెందిందని ఈ కళ్యాణ మండపం మధ్యలోనే ఆపేశారనమాట. ఇలా లేపాక్షి ఆలయం గురించి ఇక్కడ చూపిస్తూ వర్ణించడానికి ఇక్కడ అయితే మనకు ఇలా టూరిస్టులు గైడ్ ఉంటారనమాట. వాళ్ళు అయితే మనకు ఇంకా తెలియని విషయాలు అయితే చెప్తారు. ఇంకా మేమైతే ఈ ఆలయం లోపల అంతా చూసుకొని తిరిగి బయటకైతే వచ్చేసాం. ఒక్కసారి ఈ ఆలయం యొక్క అవుట్ సైడ్ వ్యూని అయితే చూసేద్దాం రండి. సో అలానే ఈ వ్యూని చూసుకొని మేమైతే ఇప్పుడు జటాయు థీమ్ పార్క్ అనే నంది స్టాచ్యూ చూసేందుకు వెళ్తున్నాము. అలాగే చూసేద్దాం రండి. ఇదే జటాయు మెయిన్ గేట్. దీని లోపలికి అయితే వెళ్ళాలి అంటే ముందుగా 10 రూపాయల టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని ఇక్కడ కనిపిస్తున్న ఈ జటాయు దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి చూస్తే ఈ లేపాక్షి టౌన్ మొత్తం కనిపిస్తుందట. కానీ మేమైతే పైకి వెళ్లకుండా ఇంకా కింద నుంచే చూసి మేమైతే నంది స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం. రండి చూసేద్దాం. ఇదే చూడండి ఆ ఏకశిలా నంది విగ్రహం. దీనిని 20 అడుగుల ఎత్తులో 30 అడుగుల వెడల్పుతో నిర్మించారు. సో చూడ్డానికి అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. దీనిని చెక్కిన శిల్పులు మనం ఎంతో పొగిడినా తక్కువే, ఎందుకంటే అంత అద్భుతంగా దీనిని అయితే నిర్మించారు. మీరు కూడా ఇలా ఏదో ఒక రోజు లీవ్ తీసుకొని వచ్చి మీ ఫ్యామిలీతో అండ్ మీ పిల్లలతో కలిసి వచ్చి ఈ పురాతనమైనటువంటి ఈ వీరభద్రేశ్వర ఆలయాన్ని మరియు ఈ నందిని చూడడానికి ఎంతో చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నది తామర పువ్వుల కొలను, కానీ ఇందులో వాటర్ లేక ఆ తామర పువ్వులు అయితే లేవు. లేదంటే ఇక్కడ కూడా చాలా బాగుంటుందట. ఇప్పుడు లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళైతే రూమ్స్ అండ్ ఫుడ్ ఎలా అంటే ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళు హరిత రిసార్ట్స్ అని ఉంటాయి. వాటిని బుక్ అయినా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వెళ్ళైనా ఉండొచ్చు. సో అలాగే ఈ రిసార్ట్స్ కాస్ట్ అండ్ ఆ ట్రిప్కి ఖర్చు ఎంత అవుతుందో కింద డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. సో అలానే మేము చేస్తున్న వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలా మేమైతే మన లేపాక్షిని చూసుకొని తిరిగి మన అనంతపూర్కి అయితే చేరుకొని మన అనంతపూర్లో చాలా రెస్టారెంట్ మనకు అనంతపూర్లో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రామ్నగర్ బ్రిడ్జి ఎక్కి దిగేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ రోడ్లో స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ తనీష్ రెస్టారెంట్ అని. సో ఇదే ఆ రెస్టారెంట్. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ ఫ్యామిలీతో కూర్చోవడానికి ఎంతో కంఫర్ట్గా ఉంటుంది. ఇదే ఈ రెస్టారెంట్లో ఉన్న ఆల్ ఐటమ్స్ మెనూ. ఇందులో మేమైతే ఇక్కడ స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే 2 అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడ 10 నిమిషాల్లో ఆర్డర్ అయితే వచ్చేసింది. నిజంగా ఈ బిర్యానీలో 90% ఆయిల్ లేకుండా న్యాచురల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా బయట ఏవేవో రెస్టారెంట్కి వెళ్ళేదానికన్నా తనీష్ ఫుడ్ సర్వీస్ రెస్టారెంట్కి అయితే ఒకసారి వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ చూసి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. కొంచెం కాస్ట్ కూడా తక్కువే. నెక్స్ట్ టైం మాత్రం మర్చిపోకండి, ట్రై చేయండి. ఎట్లుందిరా? బాగుంది బాబు. బాగుందా? ఈ రెస్టారెంట్లో స్విగ్గీ అండ్ జొమాటో కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు వ్యూవర్స్లో ఇంతకుముందు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. చానీస్ రెస్టారెంట్ మాత్రము ఖచ్చితంగా రండి, మర్చిపోకండి బాబు. అంటే ఇప్పుడు తినేది ఇదంతా